మీకు ఆప్షన్స్ పెట్టించడం అంటే దీంట్లో చాలా చిట్కాలు ఉంటాయి. నేను ఎటువంటి చిట్కా జనరల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఉదాహరణకి గోకరాజులో మీకు ఒక 6,000 రూపాయలకి 6,000 ర్యాంక్కి సిఎస్సి వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ నీ ర్యాంక్ 8,000 ఉంది. నువ్వేం చేస్తావు? పోయి ఐఆర్ఈ పెట్టుకుంటావు. నేనేం చేస్తానంటే నీకు తీసుకొచ్చేసి ఏ ఈసీలోనే పెట్టిస్తా. నువ్వు సింపుల్గా స్లైడ్ అనే ఒక ఆప్షన్ కొట్టినావంటే పోయి ఎక్కడ పడతావు? మళ్ళీ సిఎస్సిలో పడిపోతావు. స్లైడింగ్ ఎంతమందికి అవుతుంది, ఎంతమంది డ్రాప్ అయిపోతారు, ఈ క్యాలిక్యులేషన్ మీ దగ్గర ఉంటుందా? ఉండదు. అంటే నియర్ బై ర్యాంక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా కింద బ్రాంచ్లో పెట్టుకొని పై బ్రాంచ్కి ఎలా స్లైడ్ అవుతారు, ఇది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు తప్ప మీరు గెస్ చేయడానికి కానీ లేకపోతే గూగుల్లోనో చాట్‌జీపీటీలోనో కొడితే వచ్చే విషయం కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఏ గట్కేసర్లో ఉన్నటువంటి కాలేజీనో లేకపోతే ఏ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కాలేజీనో 1,60,000 ఫీజు పెట్టుకుంది. వాళ్ళు ఏదో తలక మాసిన వాళ్ళు అట్లా పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు కంపారిటివ్లీ మల్లాడి సార్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన పాలు అమ్మినాడు, పూలు అమ్మినా, ఏదమ్మినా కానీ ఆయన ఎప్పటికీ ఒక సెన్సేషనే. ఆయన ఏం చెప్తాడు? ఐటీ సీట్ తీసుకోండి నా దగ్గర ₹1,00,000 అంటాడు, ₹1,20,000 అంటాడు. ఆ సోకాల్డ్ ఇబ్రహీంపట్నం కాలేజీకి పోయేసి 1,55,000 కట్టడం కన్నా దానికన్నా మా దబిడిదిబిడైనా సరే మా మల్లాడి సార్ మేలు. ఇప్పుడు పేరెంట్స్కి ఆ లాజిక్ తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. మనకి ఎవరి మీద బయాస్ ఉండదు. అల్టిమేట్గా నాకు 10,000 మీరు పే చేస్తున్నారు కాబట్టి నాకు మీకు సర్వీస్ ఇవ్వటం, ఇది ఒకటే మోటో. నాకు మల్లాడి సార్ అయినా ఒకటే, గట్కేసర్ కాలేజ్ అయినా ఒకటే, లేకపోతే ఇంకొక XYZ కాలేజ్ అయినా ఒకటే. ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ ఏ ఒక్కరికి బయాస్గా పనిచేయదు. నేను బయాస్ చూపించేది ఎవరి మీద అంటే కేవలం పేరెంట్స్ మీద తప్ప నాకు ఏ కాలేజ్ చైర్మన్తోనో ఏ యూనివర్సిటీతోనో బయాస్ అనేది అవసరం లేదు. మనకి మీరు 10,000 కడుతున్నారు, ఉన్నదంటూ ది బెస్ట్ మీకు చేసి పెట్టి పంపించడం. సరే, మొత్తానికి ఏంటంటే అల్టిమేట్గా ఇది గవర్నమెంట్లో జరిగేటువంటి పరిణామాలని చెప్పాను. యాక్చువల్గా ఫీజులు పెరుగుతాయా పెరగవా? ఇదంతా ఎందుకు సార్ సుత్తి లేకుండా సూటిగా ఒక మాట చెప్పండి అంటే 100% ఫీజులు పెరుగుతాయి. ఇది గుదిబండ అయినా బ్యాడ్ న్యూస్ అయినా మీరు భరించాల్సిందే. మల్లాడి సార్ మీద పాలు పోసినట్టు మిగిలిన కాలేజీలు ఉన్నట్లు మట్టి కొట్టినట్టు. అందరూ యూనివర్సిటీస్ ఏం బ్రహ్మాండంగా సీట్లు నింపుకోగలవు, బుడ్డ కాలేజీలు మాత్రం దెబ్బైపోతారు. మీరు కూడా ఇక తప్పేది కాదు. ఇంకోటి, మెకానికల్ సివిల్ ట్రిపుల్కి ఫుల్ రీఇంబర్స్మెంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.